హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాణక్య నీతి ప్రకారం జీవితంలో ఈ 3 రకాల వ్యక్తులతో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తులు అవకాశం దొరికిన వెంటనే సంబంధాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. చాణక్యుడు చెప్పిన ప్రకారం తన చుట్టూ ఉన్న వ్యక్తులను గుర్తించే సామర్థ్యం లేని లేదా దానిని పట్టించుకునే వ్యక్తులు తమ వినాశనాన్ని తామే కోరి తెచ్చుకుంటారంట. చాణక్య నీతి ఒక వ్యక్తిని విజయానికి ప్రేరేపిస్తుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలో సుఖదుఖాలకు గల కారణాల గురించి కూడా చెబుతుంది. నేటికి అధిక సంఖ్యలో ప్రజలు చాణక్య నీతిని అధ్యయనం చేసి తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇదే కారణంగా చెబుతున్నారు. కొన్ని విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే జరిగే నష్టాన్ని పోడ్చడం చాలా కష్టం. అందుకే మీరు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్వార్థపరుల పట్ల జాగ్రత్త. స్వార్థపరులతో ఎల్లప్పుడూ జాగ్రత్తగా వహించాలని చాణక్య నీతి చెబుతుంది. స్వార్థపరుడు ఎప్పుడు తన లాభం గురించి ఆలోచిస్తాడు. స్వార్థపరుడు తన ప్రయోజనాలు తప్ప ఇతర ప్రయోజనాలను పట్టించుకోడు. స్వార్థపరుడు తన లాభం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. చాణక్యుడి ప్రకారం జీవితంలో అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. వీటిని విశ్వసించకూడదు. ఎందుకంటే అలాంటి వారు అవకాశం దొరికిన వెంటనే తమ ప్రయోజనాల కోసం ఎప్పుడైనా మోసం చేసే అవకాశం ఉంటుంది. కోపంతో ఉన్న వ్యక్తికి దూరం. కోపంగా ఉన్న వ్యక్తి ఆయుధాలను కలిగి ఉన్నవాడితో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. వీటిని పట్టించుకుని వారు ఒక్కసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొగిడేవారికి దూరం. ఎప్పుడూ మీ ముఖం మీద పొగిడేవారికి దూరంగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. తమ అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఇలా చేస్తుంటారు. చాణక్య నీతి ప్రకారం ముఖం మీద పొగిడేవారు వెనక్కి చెడు చేసేవారు అలాంటి వ్యక్తులను విశ్వసించకూడదు. అలాంటి వ్యక్తులను శ్రేయోభిలాషులుగా భావించకూడదని చాణక్య నీతి చెప్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.